జనవరి 7, 2025 జనవరి 7 తారీఖున కేటీఆర్ గారు జైలుకెళ్ళబోతున్నారా? ఈడీ ఏదైతే ఇప్పటికే కేసులైతే పడ్డటువంటి పరిస్థితి. ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు. 2 విధాలుగా కేసులైతే కేటీఆర్ మీద పడ్డటువంటి పరిస్థితి. వాస్తవానికి కేటీఆర్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అలాగే అల్లు అర్జున్ గారు మరలా జైలుకెళ్ళబోతున్నారా? అసలేం జరుగుతా ఉంది? ఇట్లాంటి లీగల్ ఇన్ఫర్మేషన్‌తోని ఈరోజు మీ ముందుకొచ్చాము. మనతోనే సీనియర్ అడ్వకేట్ అయితా ప్రసాద్ గారు మనతోనే ఉన్నారు. మనం ప్రెజెంట్ వరంగల్‌లో ఉన్నాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. బాగున్నామండి. ముందుగా బీవీఆర్ న్యూస్ యాజమాన్యానికి మరియు బీవీఆర్ న్యూస్ ప్రేక్షక మనులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే. సార్, సూటిగా అడుగుతున్నా. కేటీఆర్ గారు జనవరి 7 తారీఖున ఈడీకి అంటే ప్రశ్నల వర్షం, ఈడీ ఏమో ప్రశ్నల వర్షంతోని ఉన్నటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది? కేటీఆర్ గారు జైలుకెళ్తారా? అసలేం జరుగుతది? లీగల్‌గా మీ ఒపీనియన్ ఏంది? సార్, ఇప్పుడు కేటీఆర్ గారి పైన వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేయడం జరిగింది. ఆ! ఏసీబీ వారు బుక్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఏసీబీ జ్యూరిడిక్షన్ ఈజ్ డిఫరెంట్ అండి. వేరే కోర్ట్స్ జ్యూరిడిక్షన్ ఈజ్ డిఫరెంట్. ఓకే. అయితే యాంటీ కరప్షన్ బ్యూరో కింద వారికి బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన తర్వాత వారు హానబుల్ హైకోర్టు వారి దగ్గర ఒక పిటిషన్ వేసుకోవడం జరిగింది. హ్మ్. ఏంటంటే, వారు నన్ను అరెస్ట్ చేసేట్టుకున్నారు, నా మీద ఎలాంటి అరెస్ట్ ఉండొద్దు అని అంటే, హైకోర్టు వారు ప్రాసిక్యూటర్ గారిది, తర్వాత కేటీఆర్ గారి తరఫున ఉన్న అడ్వకేట్ గారు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు గారు ఇంటీరియంగా ఒక 10 days వరకు వారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఇంటీరియం ఆర్డర్ రావడం జరిగింది. అయితే మీరు అడిగినట్టుగా 10 days తర్వాత వారు అరెస్ట్ అవుతారా కాదా అని అంటే, ఒకవేళ దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ బిట్వీన్ ది హైకోర్టు అండి. హైకోర్టు కనుక 10 days తర్వాత కనుక ఈ ఇంటీరియం ఆర్డర్ కనుక ఎక్స్టెన్షన్ చేస్తే వారి మీద ఎలాంటి చర్యలు, అరెస్టులు కానీ ఉండవు. ఒకవేళ ఇంటీరియం ఆర్డర్ కనుక ఎక్స్టెన్షన్ చేయకుంటే మాత్రం పీనల్ ప్రకారంగా వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వారు బెయిల్ అక్కడ మేజిస్ట్రేట్ గారు 14 days రిమాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అప్పుడు వారు కనుక మళ్ళీ అక్కడ బెయిల్ వేసుకుంటే దాంట్లో కనుక పాయింట్స్ కనుక ఉంటే ఇచ్చడానికి కన్సిడర్ చేసేందుకు ఆ కోర్టుకు పవర్ కూడా లేదు, లోయర్ కోర్టుకు. యాక్చువల్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అక్యూజ్డ్ని తీసుకెళ్ళి ఎక్కడ అఫెన్స్ ఉన్నా కూడా అక్కడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లోపలనే వారిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో ఆ కోర్టుకు మాత్రం ఇప్పుడు కేసీఆర్ గారు ప్రొడ్యూస్ చేసిన కోర్టు లోపల వారికి మాత్రం అధికారం లేదు. ఏసీబీ కోర్టు కనుక ఆ జ్యూరిడిక్షన్లో కనుక ఏసీబీ కోర్టు కనుక ఉంటే అక్కడ మాత్రమే ఇచ్చడానికి ఉంటాయి తప్ప, ఆ జ్యూరిడిక్షన్లో కనుక ఏసీబీ కోర్టు లేకుండా మాత్రం లోయర్ కోర్టులో కనుక వారిని ప్రజెంట్ చేస్తే మాత్రం బెయిల్ ఇచ్చేటందుకు ఆ కోర్టుకు పవర్ ఉండదు. ఓకే. ఇక్కడ ఇంకొక వాదన వినిపిస్తా ఉంది. కేటీఆర్ గారు 50,00,00,000 స్కామ్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. సార్, ఇక్కడ 100,00,00,000, 500,00,00,000, 1,000,00,00,000 స్కామ్ అయితే కాదు గదా! ఇది చాలా చిన్నదే గదా! అని అంటా ఉన్నారు మరి. అంటే సార్, ఇక్కడ రూ. 5 స్కామ్ చేసినా అదే కేస్ పడతదా? 50,00,00,000 స్కామ్ చేసినా అదే కేస్ పడతదా? అంటే ఇక్కడ తీవ్రతను బట్టి ఏమన్నా కేసెస్ మారుతదా? అసలేం చెప్తారు? సార్, ఇప్పుడు అఫెన్స్ ఈజ్ అఫెన్స్ అండి. ఆ! అది రూ. 5 కానివ్వండి, 500 కానివ్వండి, 5,000 కానివ్వండి, 5,000 కోట్లు కానివ్వండి, 500 కోట్లు కానివ్వండి, 50 కోట్లు కానివ్వండి, సేమ్ ఒకటే. ఎవరికి కూడా సెక్షన్ వర్తించేది ఒకటేనండి. ఓహో! దీంట్లో ఇన్ని రూపాయలు ఎక్కువ చేశారని చెప్పి ఒక సెక్షన్ మారదు, ఈయన తక్కువ చేశాడని చెప్పి ఒక సెక్షన్ మారదండి. మన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగానే ఉంటుంది తప్ప దాంట్లో మాత్రం ఎలాంటి తేడా ఉండదండి. అది ఎన్ని కోట్లు అనేది కోర్టుకు అవసరం ఉండదు. తర్వాత ఏదైతే వాళ్ళు సెక్షన్ బుక్ చేస్తారో ఆ సంబంధిత పోలీస్ వాళ్ళకి కూడా అవసరం ఉండదు. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంతైతే అయిందో అక్కడి వరకే రాయడం జరుగుతుందన్నమాట. ఓకే. బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ఒక అడ్వకేట్‌గా మీరిచ్చే మెసేజ్ ఏంటిది? సార్, ఒక్కటి, అది బీఆర్ఎస్ అనుకోండి, ఇంకో పార్టీ అనుకోండి, ఇండిపెండెంట్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, హ్మ్. చట్ట ప్రకారంగా ఎవరైనా సరే చట్ట ప్రకారం లోపట ఒక ఏసీబీ వారు బుక్ చేసుకున్నప్పుడు ఆ కేసును ఎదుర్కొనే బాధ్యత ఎవరిపైన అయితే ఉంటుందో, ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఉంది, హ్మ్. దాన్ని చట్ట ప్రకారంగా ఎదుర్కోవాలి తప్ప ఈడ పొలిటికల్ పార్టీస్ అవన్నీ అంటే మాత్రం చట్టాలు మాత్రం అలాంటివి జరగవండి. ఓకే. కాబట్టి వారికి ఎక్కడ ఏమి కావాలనుకున్నా కూడా కోర్టును అప్రోచ్ చేయవలసిందే తప్ప హ్మ్. వేరే వేరే బలబలాల కోసము కోర్టు లోపల కుదరదండి. యాజ్ పర్ లా దే కెన్
ఆహ్, వ్యావ్ విక్టిమ్ ఏదైతే కంప్లెయింట్ చేయడం జరిగిందో, ఆ విక్టిమ్ యొక్క స్టేట్మెంటు, ఆ తర్వాత ఈయనని ఇప్పుడు అక్యూజ్డ్ అంటారు. ఎవరిని? కేటీఆర్ గారిని అక్యూజ్డ్ అని అంటారు. మన లా లా ప్రకారంగా అక్యూజ్డ్ అంటారు. ఓకే. వారికున్న రైట్స్ ప్రకారంగా వారు కొట్లాడతారు. ప్రాసిక్యూషన్ ప్రకారంగా ఏవైతే ఉంటాయో అవి నిరూపణలు జరుగుతాయి. అప్పటి వరకు మాత్రం కేసు ఇట్లే ఉంటుందండి. ఒకటి నేను ఇంతకుముందే మీకు చెప్పాను. 10 రోజుల తర్వాత గనక హైకోర్టు వారు గనక మళ్ళొక ఆర్డర్ ప్రకారంగా వారికి మళ్ళా ఎక్స్‌టెన్షన్ చేస్తేనేమో ఉండదు. హ్మ్. ఇన్ కేస్ ఎక్స్‌టెన్షన్ కాకుంటే మాత్రం వారికి మాత్రం అరెస్ట్ చేసేటందుకు ఛాన్సెస్ ఉన్నాయి. యాహ్! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారు గనుక అరెస్ట్ అయితే ఎన్ని రోజులు జైల్‌లో ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడతది? సార్ అంటే ఆ స్కామ్‌ని తీవ్రతను బట్టి ఎలాంటి కేసెస్ పడతాయి? సార్ స్కామ్ తీవ్రత అనేది మీకు ఇంతకుముందే చెప్పాను. అదే విధంగా ఉంటదే తప్ప ఇంకోటేందంటే ఇంతకుముందు మీకు చెప్పాను. హ్మ్. జ్యూరిడిక్షన్ అక్కడ ఏసీబీ కోర్ట్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ప్రతి జిల్లాలో ఏసీబీ కోర్ట్స్ ఉండవు. ఓకే. కొన్ని జిల్లాలకు సంబంధించి ఒక ఏసీబీ కోర్టు. మాకు మొన్నటి వరకు ఏసీబీ కోర్ట్ లేదు. వరంగల్‌లో ఇప్పుడు ఏసీబీ కోర్ట్ వచ్చింది. ఒకటి ఖమ్మంలో ఉంది. తర్వాత వేరే జిల్లాలకు ఉన్నాయి. ఒకవేళ ఆ జిల్లా జ్యూరిడిక్షన్ లోపల గనక ఏసీబీ కోర్ట్ ఉంటే వారిని అక్కడ రిమాండ్ చేస్తారు. ఆ రిమాండ్ చేస్తే 14 డేస్ లోపల జైలుకి పోవడం జరుగుతుంది. జ్యుడిషియల్ కస్టడీ అంటారు దాన్ని. ఓకే. అప్పుడే జైలు కింద జ్యుడిషియల్ కస్టడీ అంటే కోర్టు ఆధీనం లోపలనే ఉన్నట్టుగా జైలుకి పంపించడం జరుగుతది. పంపిస్తే అప్పుడే మీరు సార్ మరి అప్పుడే రావచ్చు కదా! వారికి బెయిల్ అని అంటారు. హ్మ్. బెయిల్ యేసుకునే ఛాన్సెస్ అందరికి ఉంటాయి. కానీ అక్కడ వారు ప్రాసిక్యూషన్ వారేసే కౌంటర్ ఉంటుందా? ఏదో అన్నీ ఒక పద్ధతిగా వెళ్ళిపోతా ఉంటాయి. యాహ్! అట్లా ఉంటే మాత్రం వారికి ప్రాసిక్యూషన్ గనక కౌంటర్ వేయకుండా లేకుంటే రెడీగా ఆర్గ్యుమెంట్ కనుక చెప్తే హ్మ్. ఆ రోజు కూడా ఆ కోర్టుకు బెయిల్ ఇచ్చే అధికారం ఉన్నది. లేకుంటే మాత్రం 14 డేస్ మాత్రం పోతది. అప్పుడే 14 డేస్ తర్వాత కూడా ఫస్ట్ బెయిల్‌కే ఇవ్వాలనేది కూడా ఎక్కడ లేదండి. ఆ తర్వాత ఎన్ని రోజులైతే దాని మీద సీరియస్ అఫెన్స్ తర్వాత వీళ్ళు ఎందుకు బెయిల్ ఇవ్వరంటే కారణము, ఇందులో ఇప్పుడు ఉన్న విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో సాక్షులు ఉన్నారు ఉంటాయి కదా! వాళ్ళనేమన్నా వేరే ఇన్‌ఫ్లుయెన్స్ పద్ధతుల చేస్తారు. ద్వారా ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఏదైనా చేస్తారనే ఉద్దేశంగానే బెయిల్ మాత్రము గ్రాంట్ గాకుండా చూస్తా ఉంటారు ప్రాసిక్యూషన్ వారు. ఓకే. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు. సార్. సార్, అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడము, జైలుకెళ్ళడము, మళ్ళా బెయిల్ రావడము అంతా ఇదొక సినిమాటిక్‌గా జరిగింది. వాస్తవానికి అక్కడ జరిగింది మొత్తం కరెక్ట్ ప్రాసెస్ కాదు అని జెప్పేసి మీ సహచర అడ్వొకేట్స్ నాతోని చెప్పారు. అంటే ఒక ఒక ఖైదీకి 14 రోజుల రిమాండ్ ఏదైతే కోర్ట్ గారు అంటే జడ్జ్ గారు ఏదైతే చెప్పారో, వెంటనే బెయిల్ ఇవ్వడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదు అనేది మీ సహచర అడ్వకేట్ నాతోని చెప్పిల్లు నిజంగా. అసలిది ఏ రకమైనటువంటి లా? సార్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు రిమాండ్ అయిన వెంటనే హైకోర్ట్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. హ్మ్. హైకోర్టు లోపల వాదోపవాదనలు జరిగినాయి. హ్మ్. జరిగిన తర్వాత హైకోర్టు వారు ఏమిచ్చారంటే ఒక 50,000 పూచికత్తు. పూచీకత్తు ఎక్కడ జైలు. జైలర్ దగ్గర సమర్పించమని చెప్పి పర్సనల్ బాండ్ అంటారు దాన్ని. హ్మ్. ఇచ్చి రిలీజ్ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే జైలు రూల్స్ ఎట్లుంటాయంటే అండి, నైటు 7 తర్వాత ఎవరిని రిలీజ్ చేయరు. 7 తర్వాత. 7 తర్వాత. ఓకే. మార్నింగ్ మళ్ళీ 6 తర్వాత రిలీజ్ చేస్తారు. ఏ ఆర్డర్ ఉన్నా కూడా. ఓకే. అందుకని ఇప్పుడు హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా వారిని రిలీజ్ చేయడం జరిగింది. హైకోర్టు వారి ఆర్డర్‌ను ప్రశ్నించాలనంటే సుప్రీంకోర్టు పోవాల్సిందే తప్ప వేరే దానికి ఛాన్స్ లేవు. ఎందుకంటే ఒక ఆర్డర్ ఈజ్ ఆర్డర్. ఓకే. కోర్టు ఆర్డర్ ఇచ్చిందంటే ఇట్ ఈస్ బాండెడ్ బై ద పబ్లిక్ ఆర్ ఇన్ ద లిటిగెంట్ హూ ఈస్ ఇన్ ద ఎల్డర్ ఆర్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇన్ ద అక్యూజ్డ్ సైడ్ విచెవర్ ఈస్. ఇట్ ఈస్ ఆన్ ద ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ దే కెన్ ఒబే ది ఆర్డర్. దట్స్ ఆల్. అంతేకాని దాని మీద ఏమైనా ఉన్నాయి అనంటే వారు సుప్రీంకోర్టు పోవాలా. ఈ ఆర్డర్‌లో రాంగ్ ఉంది, తప్పుంది, ఇట్లా ఇచ్చారని చెప్పి సుప్రీంకోర్టు పోతే, అప్పుడు అల్లు అర్జున్ గారి బెయిల్ పిటిషన్ ఇచ్చిన ఇంటీరియం బెయిల్ ఏదైతే ఉందో, అప్పుడు రద్దయ్యేటందుకు అవకాశం ఉంది. అవకాశం ఉందని అంటున్నారు. అవకాశం ఉందా? ఉందా? ఏం జెప్తారు? సార్ ఇప్పుడు ఈ ఆర్డర్‌లో కూడా ప్రతి ఒక్కరికి 2 దిక్కుల ఛాన్స్ ఉంటదండి. ఒకరేమో గెలిచిన వారు ఏం చేస్తారంటే కేసు లోపట
ఇంట్లో కూర్చుంటారు. గెలవని వారు ఏం చేస్తారు, వాళ్ళకి అప్పీలేట్ జ్యూరిడిక్షన్ ఉంటది కాబట్టి వాళ్ళక్కడ పోయి చూస్తారు అక్కడ. ఇట్ ఈస్ ఆన్ ద మ్యాటర్ బిఫోర్ ది హానబుల్ సుప్రీం కోర్ట్, అపెక్స్ కోర్ట్. హ్మ్. అపెక్స్ కోర్ట్ ఒకవేళ ఈ కోర్టు, హైకోర్ట్ ఏదైతే ఉందో, హ్మ్. ఈ హైకోర్టు కరెక్ట్‌గా గనక ఆర్డర్ ఇచ్చింది కరెక్టే అని అనుకుంటేనేమో అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్లరు. బెయిల్ అనేది రద్దు కాదు. ఓకే. కానీ ఇందులోపట మీరన్నట్టు ఎవరో అడ్వకేట్ చెప్పారు, దీంట్లో తప్పుంది, చేసింది అని అన్నారు గదా! హ్మ్. అలాంటి గనక అక్కడ గనక ఇక్కడ ప్రాసిక్యూషన్ వారు గనక నిరూపిస్తే, అప్పుడు వారి బెయిల్ క్యాన్సెల్ అవుతదండి. వారి బెయిల్ క్యాన్సెల్ అయితే ఇమ్మీడియేట్‌లీ దే కెన్ గో టు ది జైల్. ఆ తర్వాత మళ్ళా జనరల్ బెయిల్ యేసుకొని బయటికి రావాల్సొస్తది. ఎన్ని రోజులు ఉండాల్సొస్తది జైల్‌లో? సార్ ఇప్పుడు వచ్చేదేందంటే, ఫస్ట్ బెయిల్ పిటిషన్ కన్సిడర్ చేయొచ్చు కోర్ట్ వారు. హ్మ్. సెకండ్ బెయిల్ పిటిషన్ చేయొచ్చు. థర్డ్ బెయిల్ పిటిషన్స్. దాంట్లో ఎవ్వరు ఎన్ని రోజులనేది చెప్పలేం. జ్యూరిడిక్షన్ పవర్ వారికున్న వేజెస్ లోపట వారికుండే ఇవి ఇలా ఉంటదండి. మాకు కన్సిడర్ కాలేదంటే ఫస్ట్ బెయిల్‌కును, సెకండ్ బెయిల్‌కు కొన్ని సర్కమ్‌స్టాన్సెస్ చేంజెస్ గనుక ఉంటే అది చేసుకునేటందుకు సెకండ్ బెయిల్ యేసుకుంటారు. అది అయితే జరుగుతది అంతే. ఓకే. అంటే ఇప్పుడు హైకోర్టేమో విచక్షణాధికారాన్ని యూజ్ చేసింది అనేది ఒక వాదన తెర మీదకొస్తా ఉంది. దీని గురించి ఏం జెప్తారు? హైకోర్టు విచక్షణాధికారం కాదు సార్. ఎవ్వరైనా హైకోర్ట్ అయినా, నేనైనా ఎవరైనా గూడా ఫాలోడ్ బై ది లా. లా. ఇప్పుడున్న లా ప్రకారం ఈ లా ప్రకారంగానే హ్మ్. ఫాలో గావాలా. ఓకే. ఇందులో ఉన్న లా ఉన్న పాయింట్స్ ఏవైతున్నాయో హ్మ్. ఆ కన్సిడర్ చేసే పవర్ హైకోర్టుకుంటది. హ్మ్. ఇప్పుడు లోయర్ కోర్ట్ అండి. ఇప్పుడు ఈ కోర్ట్స్‌లన్నీ ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ హానరబుల్ హైకోర్ట్‌నయ్యారు. హ్మ్. యాక్చువల్‌గా ఈ అఫెన్స్‌కి సంబంధించి వారు లోయర్ కోర్ట్ లోపట ఫస్ట్ పిటిషన్ యేసుకోదు యాంటిసిపేటరీ బెయిల్ గాని, హ్మ్. యాంటిసిపేటరీ బెయిలు ఇవన్నీ వేసుకునేది ఉంటది. ఇదంతా టైం అంతా పోతుందని చెప్పి వారు ఏం చేశారంటే డైరెక్ట్ హానరబుల్ హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యారు. హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యేదుంటే అప్పటికే వీళ్ళు రిమాండ్ అయిపోయింది. ఏది ఓకే. హైకోర్ట్ వారి ఆర్డర్ ఏదైతే ఉందో, హ్మ్. హైకోర్ట్ వారి ఆర్డరు ఈ అల్లు అర్జున్ గారికి చేరకముందే ఈయన రిమాండ్ అయిపోయింది. అవునా? రిమాండ్ అయిపోతే ప్రొసీజర్ ఏందండి? రిమాండ్ ఈరోజు గనుక ఒక అక్యూజ్డ్‌ని కోర్ట్ లోపల ప్రెజెంట్ చేసిర్రు అంటే, వారేం చేస్తారు 14 డేసు మాకు అక్కడ పీరియడ్ ఉంటుందన్నమాట జ్యుడిషియల్ కస్టడీ. ఈ 14 డేస్ నీకు రిమాండ్ అని చెప్పి కోర్ట్ రాసేసింది, పంపించేసింది. పంపించేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్ సార్ మరి అట్లెట్లుంటది? మీరిక్కడ రిమాండ్ చేశారు మీరు. ఇతన్నేమో మళ్ళా వెంటనే హైకోర్ట్‌లో మ్యాటర్ ఉండంగా ఎట్లా రిమాండ్ యాక్సెప్ట్ చేసిందని చెప్పి మీరు క్వెషన్ చేయొచ్చు. యాహ్! కానీ అక్కడ జరిగిందేంటంటే, ఈయనని రిమాండ్ చేయొద్దని చెప్పి ఎలాంటి ఇంటీరియం డైరెక్షన్స్ లేవండి హైకోర్ట్ నుండి. ఓకే. ఒకవేళ ఈయనని రిమాండ్ చేస్తున్నారని చెప్పి గనక ఇంటీరియం డైరెక్షన్స్ గనక ఉంటే, అప్పుడు ఆ రిమాండ్ గూడా ఆ లోయర్ కోర్ట్ వారు యాక్సెప్ట్ చేయరు. కానీ ఇక్కడ జరిగిందేందంటే వారిక్కడ పిటిషన్ మూవ్ చేశారే తప్ప, ఇక్కడ మేము పలానా పిటిషన్ పలానా దగ్గర వేసుకున్నాము, దాంట్లో ఈ స్టే వచ్చిందనేది ఎక్కడ చెప్పలే. హైకోర్ట్ వారిచ్చిన ఏదైతే ఆర్డర్ ఉందో, ఆ ఆర్డర్ ప్రకారంగా జైలర్ గారు విడుదల చేయాల్సొచ్చింది. విడుదల చేశారు. దట్స్ ఆల్. ఓకే. ఇంకొక వాదన తెర మీదకొస్తా ఉంది. ఇప్పుడు ఇలాంటి పెద్దలకు జరిగే న్యాయము సత్వర న్యాయము. అది గూడా అందులోను సత్వర న్యాయము. సామాన్య ప్రజలకు ఈ సత్వర న్యాయం అనేది అందట్లేదు అనేది ఇప్పుడు బిగ్ హాట్ టాపిక్. ఏం జెప్తారు? సార్ ఇప్పుడొక్కటి మీకు చెప్పాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పానక్కడ. హ్మ్. ఆడ ఆ సెక్షన్‌ల కింద ఒక సామాన్యుడొచ్చినా ఆ! అదే తీరుంటుంది. ఒక ఇతనెవరు సినిమా యాక్టర్ కదా ఈయన. హ్మ్. ఇతనొచ్చినా అదే తీరుంటుంది. ఇప్పుడు అంతేగాని యాహ్! సామాన్యుడు హైకోర్ట్ నుంచి వెళ్ళలేడు గదా! అక్కడికెళ్ళలేడు గదా! అది కూడా మీకు చెప్పాలి ఆ! సార్. యాక్చువల్‌గా మీరు మీరు అనుకోవచ్చు. హ్మ్. సామాన్యునికి ఒక న్యాయము, యాహ్! ధనికునికి అది ఒక న్యాయం అనేది మీరు బయట అనుకుంటున్నారు. పబ్లిక్ మాట్లాడుకుంటాం. కూడా యాహ్! అంటున్నారు కదా సార్. హ్మ్. హ్మ్. సార్ ఇప్పుడు ఇక్కడ సామాన్యునికి గూడా ఒక్క రూపాయి ఫీజు ఇచ్చుకోని వాళ్ళకి గూడా న్యాయ సేవా సదన్స్ వచ్చినాయి సార్. లీగల్ సర్వీస్ అథారిటీ అని వచ్చింది. ఓకే. లీగల్ సర్వీసెస్ అథారిటీ లోపట ఈ సామాన్యుడు ఫీజు కట్టుకోలేడు. ఆయన మీద ఒక నేరారోపణ జరిగింది. పలానా ఎఫ్ఐఆర్ పలానా అనుకుంటే, అది లీగల్ సర్వీస్ అథారిటీ పర్సనల్‌గా ఒక అడ్వకేట్‌ని నియమిస్తది. హ్మ్. ఆయనకు ఫిక్సేషన్ ఆఫ్ ది ఫీజ్ కొంత ఇస్తది. గవర్నమెంట్ అంటే లీగల్ సర్వీస్ అథారిటీ ఇస్తది. హ్మ్. ఇచ్చి ఇతని దగ్గర ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో అతని దగ్గర ఎలాంటి రూపాయి తీసుకోదు. హ్మ్. ఎలాంటి రూపాయి తీసుకోకుండా వారికి న్యాయం చేస్తారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి విషయం లోపట వారికి అడ్వకేట్‌ని పెట్టుకునే కెపాసిటీ ఉంది. ఫీజు పే చేసే కెపాసిటీ ఉంది. యాహ్! కాబట్టి వారు పెట్టుకున్నారు. ఇప్పుడు లీగల్ సర్వీస్ అథారిటీ లోపట మెంబర్స్ ఉంటారు చాలామంది.
ఇయాల అప్రోచ్ అయిందంటే పలానా అడ్వకేట్ మీకు అడ్వైస్ చేస్తున్నా పోండి అని అంటారు. వాళ్ళు గూడా ఇస్తారు. అది ఎవరు కోర్టు ముందట సామాన్యుడు గానియండి, ధనికుడు కానియండి, యాహ్! మన పొలిటికల్ వోళ్ళు గానియండి, బిజినెస్ వోళ్ళు గానియండి, ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఫస్ట్ పాయింట్ యాహ్! మీరు అది చేసుకోవాల. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు చట్టాలు చాలానే ఉన్నాయి సార్. ఈ చట్టాల పక్కనే లొసుగులు గూడా ఉన్నాయి. దీని గురించి ఏం జెప్తారు? సార్ మీరిప్పుడు ముఖ్యంగా ఏందంటే ఆయనకు బెయిలొచ్చింది. సామాన్యునికి బెయిల్ రాలేదు. లొసుగులున్నాయి. ఎక్కడుంటాయి సార్ లొసుగులనేటియి? ఇది మొత్తం యాక్టు హ్మ్. సామాన్యునికి గానీ, హ్మ్. ధనికుని గానీ, డాక్టర్ గానీ, లాయర్ గానీ, హ్మ్. లేకుంటే ఇంకా వేరే పోయేటోళ్ళు గానీ, భారతదేశం లోపట పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి. సిటిజన్‌కు హ్మ్. ఈ యాక్టే వర్తిస్తది సార్. హ్మ్. దీంట్లో ఉన్న పాయింట్స్ తోటే అడ్వకేట్ గారు గానీ, జడ్జి గారు గానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ దీని మీదనే ఆధారపడి చెప్తారే తప్ప, లాస్ట్ కోర్ట్ గూడా దీనిలో ఉన్న సెక్షన్‌లను బట్టే కన్సిడర్ చేస్తది, చెయ్యొద్దని చెప్తది తప్ప, సామాన్యుల న్యాయము, అల్లు అర్జున్‌కి ఒక న్యాయం అనేది ఉండదు సార్ అది. యాహ్! ఓకే. ఫైనల్ క్వెషన్ 2024 కంప్లీట్ అవ్వొస్తా ఉంది. యాక్చువల్లీ ఈ 2024లో మీకు మంచిని చేకూర్చిన ఒక యాక్టివిటీ ఏమైనా ఉందా? అలాగే చెడుని చేకూర్చినటువంటి ఒక యాక్టివిటీ. ఈ 2024 గురించి. అంటే సార్ మీరు చట్టంగా చెప్పమంటుండ్రా? నో, నో, నో. లేకపోతే చట్టంగా సార్. ఇది మీ సర్వీసెస్ పర్సనల్ గురించి. చట్టంగా ఏం లేదు. ఓన్లీ మీ పర్సనల్ అంతే. ఏం లేదు సార్. ఓకే సార్. సరదాగా అడిగిన గంతే. ఓకే సార్. ఒకటి మనమొక చాలా పెద్దవాళ్ళని ఇద్దరిని కోల్పోవడం జరిగింది సార్. అయ్యో! ఇది మన రతన్ టాటా గారనుకోండి, అవునవును. మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ యాహ్! గారనుకోండి. యాహ్! తర్వాత ఇట్లా కొంతమంది మంచి మన్మోహన్ సింగ్ గారి గురించి నేనిప్పుడు చెప్పడానికి టైం తీసుకుంటున్నా మీ దగ్గర. యాహ్! యాహ్! ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారనేది ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదండి ఆయన. ఎందుకంటే సార్ వారు కాంగ్రెస్‌లో ఉన్నారని మీరు అనొచ్చు. హ్మ్. కానీ వారంత ఎకనామిక్స్ అంటే అంత మేధావి. 13 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ లోపటంటే ఓన్లీ మన్మోహన్ సింగ్ గారండి. అవునా? ఆ! 13 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్ గారు. రెండోదేంటిదండి, అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఎంతో చిన్న భిన్నంగా ఉండేది. హ్మ్. ఈరోజు ప్రపంచం లోపట అప్పుడేమనుకున్నారు కొన్ని దేశాలు ఇగ భారతదేశం పని అయిపోయింది. ఆ! ఆర్థికంగా దివాలాకు వచ్చే దాంక చేరింది అనే ఆలోచనకొచ్చినాడు మన్మోహన్ సింగ్ గారు. వారి మేధావిగానంతోటి వారిక్కడ మన భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడం జరిగింది సార్. అది చాలా కొద్ది మందికి తెలుసు మన్మోహన్ సింగ్ గారి సర్వీస్. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఏందంటే, మేధావులను మనం పబ్లికు డైరెక్ట్ ఎలక్షన్‌లలో ఎన్నుకోరండి. కానీ ఈ మేధావిని మాత్రం మనం దాదాపుగా రాజ్యసభకు ఎన్నుకోవడం జరిగింది. వారి సేవలనేది అమోఘం సార్. ఓకే. రెండోది రతన్ టాటా గారు. వారికి ఇప్పుడున్న మన ఎన్నో ఉన్నాయి సార్ ఇక్కడ మన భారతదేశం లోపట కొన్ని లక్షల కంపెనీస్ ఉన్నాయండి. కానీ రతన్ టాటా గారు వారికొచ్చిన ఆదాయం లోపట ఇంత పర్సెంటేజ్ మొత్తం పబ్లిక్ యూటిలైజ్ కోసం యూజ్ చేశారు. అది అటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళు ఇంకా రావాలా. ఇంకోటి రెండోది ఏంటంటే 2024 హ్మ్. గవర్నమెంట్ మారినాయి. ఆంధ్రప్రదేశ్‌లో మారినాయి మీకు తెలుసు. అవును. అక్కడ సెంట్రల్ లోపట ఇప్పుడు మన ఇక్కడ మహారాష్ట్రలో కూడా మారింది. ఛత్తీస్‌గఢ్ ఈ విధంగా మారుతూ పోతున్నాయి. అవును. దట్ ఈస్ డిపెండ్ ఆన్ నేను పీపుల్‌కి ఎంతవరకైతే దగ్గర పోతానో వాళ్ళు ఎన్నుకోగలుగుతారు ఆ వ్యక్తిని. ఓకే. సర్వీసెస్ మీద. తర్వాత ఆ సర్వీసెస్ మీద చేంజ్ అయితే తప్ప అక్కడ ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్. సామాన్యుడికి నువ్వు ఎట్లా సేవ చేస్తావో, ఆ సామాన్యుడు నీకు ఖచ్చితంగా ఓటు రూపంలో నీకు ఓటు చేస్తాడు. ఈడ బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయేటందుకు 2 కారణాలు. ఇదంటే మీరు అడగకుండా చెప్తున్నా. యాహ్! ఎందుకు కారణాలు సార్ అంటారు మీరు. ఉద్యమకారులు. ఇప్పుడు ఒక ఫస్ట్ పాయింట్ సార్. హ్మ్. మేము అడ్వకేట్స్. హ్మ్. భోజనాలు లేనప్పుడు సకల జనుల సమ్మె అప్పుడు మా వరంగల్ బార్ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షునిగా పనిచేశాను. ఉద్యమం టైమా? ఉద్యమం టైంలో. రైట్. అవును. యాహ్! ఉద్యమం టైంలో. హ్మ్. అప్పుడు మా లోపట రక్తం అంత ఏందంటే మేమెవరిని చేసుకున్నాం. ఒకనాడు మహాత్మా గాంధీ గారు అడ్వకేటే. ఆ! ఆ! హ్మ్. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. హ్మ్. ఇట్లా చాలామంది పొలిటీషియన్స్, పొలిటికల్ సఫరర్స్ మా యొక్క అడ్వకేట్ వృత్తి నుంచే వచ్చారు సార్. వచ్చి దేశం కోసం ఏదైనా చేస్తే ఆ రోజు మహాత్మా గాంధీ గారు అక్కడ లండన్ పోయి చదువుకొని విద్యను అభ్యసించిన తర్వాత వారికి జరిగిన అవమానం అనుకోండి
ప్రజల కోసం చేయాలనుకున్న స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మేము అడ్వకేట్స్ మేమేమనుకున్నాం మా టైం లోపల తెలంగాణ రావాలి. ఎందుకంటే 1969లో వచ్చింది ఉద్యమం ఆరిపోయింది. తర్వాత వచ్చింది ఉద్యమం ఆరిపోయింది. చాలామంది చనిపోయారు. స్టూడెంట్స్ పిల్లలు తర్వాత వేరే వేరే వాళ్ళు ఇక చెప్పుకోవద్దు సార్ కళ్ళపంటి నీళ్ళొస్తాయి మాకు. ఎందుకు అంతమంది ఆత్మత్యాగాలు బలిగొన్నారు. కానీ మేము అడ్వకేట్స్ ఏదైతే పని చేసినామో అండి మీరు నమ్మండి నమ్మకపోండి మీరు ఎవరిని అడిగినా కూడా ఇప్పుడైనా చెప్తారండి ఆ పబ్లిక్. హ్మ్. మేము సింగిల్ పైసా ఓకే. టైప్ ఖర్చులు కానీ టికెట్ అది దాన్ని పెట్టే వెలిఫరీ టికెట్ కూడా ఎలాంటిది కూడా పెట్టకుండా ఈ సోకాల్ లీడర్స్ ఇప్పుడున్న పెద్ద పెద్దోళ్ళని చెప్పుకున్నారు పెద్దగా నువ్వు చూసిండ్రా ఈ హ్మ్. సుదర్శన్ రెడ్డి అనుకోండి వీళ్ళు 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 కొంతమంది ఎమ్మెల్యేలు అయిపోయిన చూసిండ్రా హ్మ్. వాళ్ళందరికీ కూడా మేము ప్రతి ఉద్యమకారునికి ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా అందరికి మేమే టైపిస్ట్ పెట్టి తెల్లదాకా పొద్దున్నాక అర్ధరాత్రి 2 గంటలకు కూడా తీసుకొని పోయి బెయిల్ వేసి తీసుకొచ్చుకున్నాం. మా పిల్లల్ని మేము కాపాడుకున్నాం, స్టూడెంట్స్ని కాపాడుకున్నాం, తోటి ఉద్యమకారులను కాపాడుకున్నాం, ప్రతి ఒక్కరిని మేము కాపాడుకోవడం జరిగింది. తీరా జరిగింది ఏమైంది సార్? హ్మ్. ఒకటే సామాజిక వర్గానికి సేవ చేసుకుంటూ పోయిండు ఆయన పెద్ద ఆయన. కేసీఆర్ గారా? అంతే కదండి. ఒకటే సామాజిక వర్గం ఏమండి ఇది? ప్రజాస్వామ్య వ్యవస్థ లోపట మేమందరం పనులు చేసుకుంటూ మేము ఉద్యమాలు అన్నీ చేసి కొంతమంది పిల్లలు ఆత్మార్పణ చేసుకొని స్టూడెంట్స్ ఇట్లా ప్రతి ఒక్కరు చేసి తెలంగాణ పొద్దున చేసి నీకు మేము అధికారం అప్పచెప్తే ఎక్కడ సార్ నేను ఒక్క పాయింట్ చెప్తానండి మీకు. ప్రతి డిస్ట్రిక్ట్ కోర్టు లోపట వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని అపాయింట్మెంట్ చేసిండండి. హ్మ్. మరి అంటే ఇప్పుడు లేదు నాకెందుకున్నా మీరు చూడండి ఒకసారి తీపేయండి. రంగారెడ్డి కోర్టు నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఆల్ జిల్లా కోర్టులల్లో గవర్నమెంట్ ప్లీడర్స్ని ఎవరిని అపాయింట్ చేస్తున్నా మీరు ఒక లిస్ట్ తీయండి. సంగారెడ్డి చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి. ఆయన సామాజిక వర్గం అంటే మేమేమో ఉద్యమం చేస్తాం, తెలంగాణ పొద్దుదాక అందరం చేస్తాం. నీ యొక్క సామాజిక వర్గం పనిచేసినట్టు అక్కడ ఉదాహరణకి ఇప్పుడు వరంగల్ కూడా చేసిర్రు అంతకుముందు. నీ సామాజిక వర్గానికి తప్ప నువ్వు ఎక్కడ చేసినావు నాకు చెప్పండి ఎక్కడైనా. ఏమండి మాకు నీల శ్రీధర్రావు ఉన్నాడు. ఆయన మంచి సీనియర్ కార్యకర్త. యాహ్! ఉద్యమం లోపల పాపం ఆయన ఉన్న పైసలన్నీ కూడా ఖర్చు పెట్టుకుంటూ ఉద్యమం తిరిగిండు. ఆ తర్వాత మళ్ళా ఎక్కడైతే ఈ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కానీ ప్రతి ఒక్క దగ్గర ఆయన సేవ చేసుకుంటూ పోయిండు. ఆయన సొంతంగా జేబులకెళ్ళి ఖర్చు పెట్టుకొని ఆ సోకాలు పల్లా రాజశేఖరరెడ్డిని, వినోదరావును వాళ్ళని వీళ్ళని తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి ఆయనకు. హ్మ్. సిస్ట్ చిన్నదండి. ఒక ఇది రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది. దాని కమిషనర్గా ఉంటుంది. ఆయన కమిషనర్ కదా ఇవ్వండి అని అంటే కూడా ఇవ్వలేదండి కేటీఆర్ గారు ఇవ్వలేదు. అంటే హ్మ్. వీళ్ళందరికీ మేము ఈ సామాజిక వర్గాన్ని సేవ చేయడానికే మేము చేసినాం అనిపిస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్తా సార్. గద్దర్ గారు ఆ! వారి పాట ఏ విధంగా మొత్తం మోగిందో మీ యాహ్! విలేకరులకైతే యాహ్! అవునవును. 100% ఈవెన్ కింది నుంచి మొదలెడితే పై వాళ్ళ వరకు కూడా వచ్చింది. అవునవును. అటువంటి గద్దర్ గారిని నువ్వు ప్రగతి భవన్ ముందట 3 గంటలు నిల్చుండబెట్టినావు. అయినా నువ్వు వారికి ఇవ్వలేదే. అంటే వారు వచ్చి నీకు పాట పాడాలి, నీకు చెయ్యాలి, ప్రతి ఒక్కటి ఉద్యమం స్ఫూర్తిని నింపాలి ప్రజల లోపట. లాస్ట్ గద్దర్ గారు నీ దగ్గరికి వస్తే నువ్వు కోదండరామ్ గారు తెల్లందాక పొద్దున్నదాకా తిరిగిండు నీతోటి. కోదండరామ్ గారు నీతోటి తెల్లందాక పొద్దున్నదాకా తిరిగి ఎన్నో ఎంప్లాయీస్‌ని గాని వాళ్ళందరిని యాక్టివ్ చేస్తే సింగిల్ ఎమ్మెల్సీ ఇవ్వవా నువ్వు? ఏమండి? ఆయన గౌరవం ఇచ్చేది లేదా నువ్వు కోదండరామిరెడ్డి గారికి ఎందుకు ఇవ్వవు? ఆయన ఒక ఉద్యమకారుడు కదా! నీ యొక్క మేధాశక్తితోటే తెచ్చుకున్నావా? తెలంగాణ ఉద్యమం ఊపిరి ఊపిరి తీసుకున్న మేమంతా కష్టపడి తీసుకొచ్చి న్యాయవాదులు, డాక్టర్లు, స్టూడెంట్సు ఇతర విభాగాలన్నీ మేము నిస్వార్థంగా మేము ఉద్యమం చేసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే మీరు చేసిందేందండి? నీ యొక్క సామాజిక వర్గానికి ఎక్కడైనా ప్రిఫరెన్స్. నీ ఓకే. సామాజిక వర్గం తప్ప నువ్వు ఎక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చినావో నాకు చెప్పండి. ప్రతి నామినేషన్ పోస్టులో కూడా వాళ్ళే ఉంటారా నామినేటెడ్ పోస్టులో? ఏది ఎమ్మెల్సీలకు అన్ని సీట్లున్నాయి. ఇవ్వొద్దా కోదండరామ్ గారికి ఇస్తే? గద్దర్ గారికి ఎందుకు ఇవ్వలేదండి? శ్రీకాంతాచారి గారు అంత ఎందుకు ఉద్యమం ఊపుకు శ్రీకాంతాచారి గారు ఒక పాయింట్. అవును. ఆయన ఉవ్వెత్తున తీసుకొచ్చిండు ఆయన శ్రీకాంతాచారి. అవును. ఏమండి శ్రీకాంతాచారి వాళ్ళ తల్లికి నువ్వు ఎమ్మెల్సీ ఇస్తే నష్టమే ఉండేనండి? అవును. ఆ! నా ఇదేనండి పద్ధతి. నువ్వు ఉద్యమకారులను మర్చిపోయినోడు ఎవరు అనంటే ఫస్టే పెద్దాయన కేసీఆర్ గారు. ఏమని అవును. ఉస్మానియా యూనివర్సిటీ లోపట నీ మొత్తం జీవితం మొత్తం మీద 10 ఏళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ లోపట కాలెందుకు పెట్టలేదండి కేసీఆర్ గారు?
ఎక్కడండి ఎన్ని ఎన్ని నువ్వు ఏ విధంగా ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, నేను ఇవన్నీ చేస్తున్నా, అశోక్ నగర్ బై స్టూడెంట్స్ దగ్గర కూర్చొని నేను నా తర్వాత మీకు ఇవన్నీ ఇస్తానంటే నువ్వు ఎంతమందిని ఎంప్లాయ్మెంట్ చేసినావు చెప్పండి స్టూడెంట్స్కి? లేదా అండి బాధ స్టూడెంట్స్కి? అది తప్పు కదా? నీకు అధికారం ఇచ్చేది ఉంటే నువ్వు తెలంగాణ డెవలప్ చేయాలా? ఒక సామాజిక వర్గమేనా అండి నీకు ఓట్లేసి గెలిపించింది? అందరేసి గెలిపించారు కదా! ఉద్యమ స్ఫూర్తి అయితే నింపింది ప్రతి దగ్గర కదా! అలాంటప్పుడు ఈయన ఏం చేస్తున్నట్టు నాకు చెప్పండి? సార్ ఒక్కటి గుర్తుంచుకోవాలి. ఓటరు చాలా తెలివి కల్లోడు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఒత్తాలో ఓటు అనే ఆయుధంతోటే ఒత్తాడండి అది. సార్ ఒక్క మాట, ఇవాళ కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయింది. ఉం? గవర్నమెంట్ రాకముందు నీ ఫామ్ హౌస్లో ఉంటావు, గవర్నమెంట్ పోయినా కూడా నువ్వు ఫామ్ హౌస్లో కూర్చుంటావు. మరి ఎందుకు నిన్నొక దగ్గర ఓడగొట్టారు, ఒక దగ్గర గెలిపించారు. మరి ఎందుకు రావండి అసెంబ్లీకి? ఎందుకు రారు మీరు? ఎందుకు రారండి అసెంబ్లీకి వచ్చి? మరి నీకు ఏదైతే జరుగుతుందో అది ఎందుకు చెప్పు, చర్చించమండి. అంటే ఏ కారణం చేత నువ్వు అసెంబ్లీకి రాలేకపోతున్నావు? ఆరోగ్యం బాగలేకనా? మరి ఎందుకు రాలేకపోతున్నావు? అది చాలా తప్పు. కేసీఆర్ గారు వారే ప్రశ్నించుకోవాలి, మేము అడగడం కాదు సార్. వ్యక్తి ఫస్ట్ తనకు తాను ప్రశ్నించుకుంటే కానీ అప్పటికి దానికి జవాబు దొరకదు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏంటో చెప్పలేదు, మీరు అన్ని చెప్తున్నారు. కారణం సార్ బీఆర్ఎస్ ఓటమికి కారణాలు ఒక్కటే సార్ నేను చెప్పేది మీకు. బీఆర్ఎస్ ఓటమి కారణాలు ఫస్ట్ ఆయన ఉద్యమకారులను మర్చిపోవడం. రెండోది వారు టోటల్ వాళ్ళ సామాజిక వర్గానికే ప్రియారిటీ ఇవ్వడం. మూడోది కనీసం ఎమ్మెల్యే వస్తే కూడా ఆయన కలవకపోవడం. అంటే నో అని ఇట్లా చెప్పలేడు, దొరల ముచ్చట. నో అపాయింట్మెంట్ ఎమ్మెల్యేకి ఇవ్వవు, ఎంపీకి ఇవ్వవు. నీ మినిస్ట్రీ లోపల ఏం జరుగుతుందో కూడా ఆ మినిస్టర్ తెలియకుంటే ఈయన నడుపుతాయి. ఏం గవర్నమెంట్ అండి సరే? ఒక మినిస్టర్ నువ్వు అపాయింట్ చేసుకున్నావు సార్. ఏకపక్ష ధోరణి సార్ దొరతనం సార్, అది ఏకపక్షం కాదు, అది దొరతనం. అది దొరతనం అది. ఎందుకంటే వారు కొంతమంది మీరు కాకపోతే మాజీ మినిస్టర్లను బీఆర్ఎస్ ఉన్న వాళ్ళని ఆత్మసాక్షిగా చెప్పమనండి. ఆయన మినిస్ట్రీ లోపల ఆయనకు తెలియకుండా ఎన్నిసార్లు మీటింగ్లు జరిగినా అడగండి. అలాంటి మీరు చూడండి అక్కడ. మీరు కాకపోతే దీని మీద ఏదైనా ఎంక్వైరీ పెట్టండి మీ ప్రెస్ ద్వారా, ఛాలెంజ్ చేస్తాను. ఏ మినిస్టర్కు ఏమి తెలిసి, ఆయన మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు కదా, ఒక ఐఏఎస్లతోటి ఐపీఎస్లతోటి కనుక ఆడ మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ కన్సర్న్ మినిస్టర్కి తెలిసిందా? అటువంటిదండి ఇది ప్రజాస్వామ్యం సార్. ఇది ప్రజల రాజ్యం, ప్రజల చేత మనం ఎన్నుకోబడ్డాం, ప్రజల కోసం సేవ చేసేందుకు వచ్చినాం. నీ యొక్క సామాజిక వర్గమే నీకు చేస్తే నువ్వు రాలేదు, నీ యొక్క సామాజిక వర్గంతో రాలా. నీ సామాజిక వర్గం నువ్వు ఒక్కటి సార్ మొత్తం మినిస్ట్రీలా. ఎందుకంటే ఒక్క ఆడపడుచుకు నువ్వు మినిస్ట్రీ ఇవ్వలేదు చెప్పు. సత్యవతి రాత్రుడితే ఎక్కడ అక్కడ మీరు సత్యవతి ఆడపడుచుకు మినిస్ట్రీ ఎప్పుడు ఇచ్చినామని చూసుకోండి మీరు ఒకసారి, చూడండి ఒకసారి మీరు. ఎందుకు ఇవ్వు? యువజన సర్వీసులు ఉంటే ఇంతమంది యువకులు ఉన్నారు. ఇంకొక మాట చెప్తా సార్ మీకు, ఈ యొక్క కూడా అనుకోండి, ఇంకా వేరే చైర్మన్స్ సంబంధించినవి ఉన్నాయి. ఓన్లీ చైర్మన్షిప్ వదిలిపెట్టాం కానీ డైరెక్టర్లు ఎందుకు ఇవ్వలేదండి దేంట్లో కూడా? మీరు చూడండి ఒకసారి. అంటే చైర్మన్ ఏ టు జెడ్. నీకు లా ప్రకారంగా ఏం చేయాలా? నువ్వు ఏమైతే చేస్తున్నావో దాని ప్రకారంగా నువ్వు ఫలాను 10 మంది డైరెక్టర్ల 15 మంది డైరెక్టర్ల వాళ్ళని నువ్వు పెట్టాలి. ఓన్లీ నీ ఎస్మెన్ ఒక్కరిని అక్కడ పెట్టేసుకో అని చెప్పి ఉండిపో అని చెప్పి, అది ఎక్కడ సార్? అది పద్ధతి అని చెప్పండి. ఓడిపోయే కారణాలు చాలా ఉన్నాయి సార్. ఇవాళ ఓడిపోయే కారణాలు ఏంటి? మనిషికి విలువ ఇవ్వాలి సార్. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది, మీ గుండెలో బాధ రగులుతా ఉంది సార్. నేను అది చాలా క్లియర్గా అర్థం చేసుకుంటా ఉన్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ మీకు తీరని ఏదో లోటు చేసి ఉండాలి, నా అంచనా కరెక్ట్ అయితే. ఎస్ సార్ ఇప్పుడు నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడను సార్. నేను ఇన్ని సంవత్సరాల అడ్వకేట్ ప్రాక్టీస్లో పూట నా వ్యక్తిగతం కోసం నేను ఎప్పుడు మాట్లాడను సార్. ఎందుకంటే రగులుతున్న ధోరణి ఏంటంటే, ఏం సార్ ముక్కు పచ్చలారని పసిపిల్లలు ఆత్మహత్యలు తీసుకున్నారు సార్, ఆత్మార్పణ చేశారు సార్ ఉద్యమం టైంలో కూడా. ఆ తల్లి తండ్రి ఎంతో కోరికల మీద పిల్లలను చదివిస్తే ఈయన చేసే ప్రసంగాలకు అన్నీ చేసి వాళ్ళ
ఆత్మార్పణ చేసుకున్నారండి. ఆ! అవును. చేసుకుంటే కనీసం ఆ కుటుంబానికి నెలకు 2000, 3000 పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు సార్ ఈయన? ఓకే. ఇవ్వాలా వద్దా? అవునవును. వాళ్ళతోటే కదండీ మనకు తెలంగాణ వచ్చింది. హ్మ్. ఇలా సోనియమ్మ దయ వల్ల ఆమె బర్త్‌డే నాడు ప్రకటించడం జరిగింది. ఇది మన్మోహన్ సింగ్ గారు, ఇది మన్మోహన్ సింగ్ గారు ఉన్న ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టే తెలంగాణ వచ్చింది సార్. ఆయన ప్రధానమంత్రి కాకుంటే ఇంకా వేరేవాళ్ళు ఉన్నా కూడా తెలంగాణ రావడం కల్లా ఎందుకంటే మీకు కూడా తెలుసు వాళ్ళు పెప్పర్ స్ప్రేలు ఇవి అవునవునవును. లగడపాటి అవును. రాజగోపాలు పలానా పార్లమెంట్‌లో వాళ్ళందరూ అవును. ఎన్నో విధాలు చేసి పార్లమెంట్ డోర్లు బంద్ చేసి ఎన్ని చేయాలనో అన్ని ప్రయత్నాలు అన్నీ చేశారండి. హ్మ్. కానీ బికాజ్ ఆఫ్ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు. కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈ రోజున మనం అందరం సంతోషంగా ఉంటున్నాం. కానీ ఒక ధనిక రాష్ట్రం ఇచ్చిన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత గౌరవనీయులకే దక్కుతుంది. ఇంత ఓకే. అప్పుల రాష్ట్రం. అంటే రగులుతుంది సార్. హ్మ్. మాకొచ్చే జాబ్స్ మా పిల్లలకు వచ్చే జాబ్స్ రాకపోయా. హ్మ్. వాళ్ళకైనా ఉపాధి కల్పించకపోతే, ఆ కుటుంబాలకు రూపాయి ఇవ్వకపోతే, పెన్షన్ ఏదో ఒకటి ఇవ్వకపోతే, ఈ ప్రాజెక్ట్ అని, ఆ ప్రాజెక్ట్ అని అన్నీ నీకు దగ్గరోళ్ళకి నువ్వు వాళ్ళకి ఇచ్చుకుంటే ఖతం చేస్తాయి. ఇక ఓకే. మాకుండదా సార్ రగులుతా? ఓకే. ఓకే. కేటీఆర్ తర్వాత నెక్స్ట్ నోటీసులు ఇవ్వబోయేది కేసీఆర్ గారికి అనే ఒక చర్చ ఊపందుకుంది. కేసీఆర్ గనుక నోటీసులిస్తే కేసీఆర్ గారికి అది టాపిక్ ఎలా ఎలాంటి టర్న్ మలుపులు సార్ తీసుకుంటది సార్? సార్ మేబీ ఆ! ఇస్తారు కావచ్చు. ఆ! నేను ఓకే. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. హ్మ్. చట్టం ముందట అందరు సమానమే సార్. యాహ్! ఇవాళ కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ అనుకోండి, కవితమ్మ అనుకోండి, హరీష్ ఇంకెవరైనా రావు. అనుకోండి, హరీష్ రావు గారు అనుకోండి, ఎవరైనా హ్మ్. అనుకోండి. హ్మ్. ఒకటి చట్టం ప్రకారంగా అదే ప్రకారంగా వాళ్ళని మీద కేసులు బుక్ అవుతే అదే చట్ట ప్రకారంగా విడుదల కావాలి తప్ప ఓకే. ఈడ కేసీఆర్ అనేది పబ్లిక్ అండి. హ్మ్. చట్టానికి ఉండదండి. హ్మ్. చట్టం లోపల కేసీఆర్ కానివ్వండి, ఎల్ఏ కానివ్వండి, మల్లె కానీ వన్ అండ్ ద సేమ్. మీరు చూడండి ఎప్పుడైనా కోర్టు లోపల చూడండి. అక్కడ వచ్చిన అక్యూజ్డ్ అదే ప్లేస్లో నిల్చొని ఉంటాడు. హ్మ్. అడ్వకేట్స్ ఇదే ప్లేస్లో నిల్చొని ఉంటాం. అక్కడ కేసీఆర్ గారి మీద కూడా ఉద్యమం టైంలో కూడా బెయిల్ వేస్తాం. మేము కూడా ఇచ్చినాం ఆయనకు బెయిల్. హ్మ్. అందరికీ ఇచ్చినాం. హరీష్ రావు గారికి ఇచ్చినాం. అందరికీ ఇచ్చినాం మేము. కానీ అక్కడే నిల్చుంటారు వాళ్ళంతే. యాజ్ ఏ మినిస్టర్‌గా వచ్చినా, సీఎంగా వచ్చినా కూడా అక్కడే నిల్చోవాలి. హ్మ్. దట్ ఈస్ ది ప్లేస్. అందుకే మన చట్టం అంటే మన గౌరవం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంత రాజ్యాంగాన్ని నిర్మించి, కాన్స్టిట్యూషన్ పెట్టి, అందరికీ సర్వ హక్కులు సమానంగా ఉండాలే తప్ప, ఉన్నోడికి లేనోడికి అనేది అట్లా ఉండొద్దని చెప్పి యాహ్! రాజ్యాంగంలో పట్టిన రాసి ఉన్నది సార్ అది. యాహ్! ఓకే. సార్ లాస్ట్ ఫైనల్లీ ఏం చెప్పి ముగిస్తారు సార్? ఫైనల్ వన్ ఇంకా. సార్ చట్టం యాహ్! తన పని తను తన చేసుకుంటూ పని చేసుకుంటూ పోతది. హ్మ్. ఎవరైనా సరే హ్మ్. చట్టంకు లోబడే పని చేయాలి తప్ప, హ్మ్. చట్టాన్ని దాటి గనుక పోతే వారికి ఖచ్చితంగా శిక్ష తప్పదు. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.